ఇది చూడండి, ఈరోజు మేమైతే రాగి జావా కోసం అయితే పిండి కావాలి కదా, ఇంక అందుకోసం మేమైతే పిండి అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాం. చూడండి, స్వచ్ఛమైన రాగి అయితే తీసుకొచ్చినాము. ఇంట్లోనే పిండి అయితే చేసుకుంటున్నామండి. ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనం చేసుకుంటే స్వచ్ఛమైన పిండి అయితే మన ఇంట్లోనే ఈ విధంగా అయితే ఉంటుంది కదా, ఏ కెమికల్ లేకుండా మనకు కావాలంటే రాగి తీసుకొచ్చి మాత్రం ఈ విధంగా మిక్సీ పట్టుకొని జల్లి అయితే చేసుకోవాలండి. మెత్తగా చేసుకొని జల్లి అయితే చేసుకున్న తర్వాత మనం స్టాక్ అయితే చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా అయితే జల్లి ఎలా చూడండి, మా వారు ఏ విధంగా చేసుకొని తాగుతారో చూడండి. నిమ్మకాయ అయితే పిండేశారండి రాగి జావ. మా వారైతే ఈ విధంగా అయితే అన్నీ మిక్సీ చేసుకొని అన్నీ వెరైటీగా చేస్తూ ఉంటారండి. చూడండి, క్యారెట్ ఆనియన్ అయితే ఇలా కట్ చేసి అయితే లోపలైతే వేసేసారండి. ఇంకా దాని తర్వాత చూడండి, మజ్జిగ కూడా వేస్తున్నారు. ఇవన్నీ వెరైటీగా ఉండాలని మా వారైతే ఏదో ఒక వెరైటీస్ అయితే చేస్తూనే ఉంటారండి. ఇంకా చేసినా కూడా మంచిగా అన్ని టేస్ట్ బాగానే ఉంటుందండి. ట్రై చేస్తూ ఉన్న కొద్దీ ఆ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది.